అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 22. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలినే మరియకు మొదట కనబడెను. మార్కు 16:9. ప్రభువు తాను పునరుద్ధానుడైన పిమ్మట ఆదివారము ఈస్టర్ ఉదయమున మగ్దలేనే మరియా అను ఒక స్త్రీకి కనబడెను. ఆమె ప్రభు యేడల ఎంతో భక్తి కలిగి ఉన్నను, ఆయన తిరిగి లేచునను సత్యమును మరియు ఆయన పునరుద్ధానం ద్వారా బయలుపరచబడు శక్తి ఆయనను ప్రేమించు వారికి, ఆయనందు విశ్వాసముంచు వారికి వర్తించునని ఆమె తెలుసుకొనలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఆమె చెంత నిలిచి ఆమెతో మాట్లాడుచుండెను. కానీ ఆమె ఆయనను గుర్తుపట్టలేదు గనక ఏడ్చుచుండెను. నేడు ప్రపంచమంతటా చాలామంది విశ్వాసులు ప్రతి చిన్న కష్టము మరియు శోధన కొరకు ఏడ్చుచుండుటను కనుగొందుము. కానీ వారు ప్రతి పరిస్థితిలోనూ అత్యధిక విజయశాలురు కావాలనని ప్రభు కోరుచున్నాడు. వారి ఏడ్పుకు కారణమేమనగా ప్రతి అక్కర కొరకు పునరుద్ధాన శక్తిని ఎలాగున అన్వయించుకొనవలనో ఎరుగరు. ప్రభువు మరియను పేరు పెట్టి పిలిచినప్పుడు ఆమె ఆయనను గుర్తించెను. ఆమె తనకు ఆయన ఎడలనున్న ప్రేమను భక్తిని కనపరచుటకు ఆయన పాదములను ముట్టుకొనవలనని కోరెను. కానీ ప్రభువు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు అనెను. యోహాను సువార్త 20:17. కొద్ది సమయం తర్వాత ఇతర స్త్రీలు తన పాదములను పట్టుకొనుటకు ఆయన వారిని అనుమతించినట్లు మత్తయి 28:9 చదువుదుము. తర్వాత పునరుద్ధానమునకు 8 దినముల పిమ్మట ఆయన తోమాతో, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. యోహాను సువార్త 20:27. కావున మరియా ఎంతో భక్తితో ఆయనను ముట్టుకొనవలనని కోరినను ఆయన ఒక ఉద్దేశంతోనే అనుమతించలేదు. హెబ్రీ 9:12 ప్రకారం మన నిత్యమైన పరలోక ప్రధాన యాజకుడుగా మన పక్షముగా తన సొంత రక్తమును అర్పించుటకు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు ఆయన పరమునకు ఆరోహణుడయ్యను. 16వ కీర్తన 10వ ప్రకారం ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు మరియు ఆయన రక్తము కూడా ఏమాత్రము కుళ్ళు పట్టలేదు. మన పాపములన్నిటి ప్రాయశ్చిత్తము కొరకు మరియు మన తలంపులు, మాటలు, క్రియల ద్వారా అపవిత్రమైన నేరారోపణ గల మన మనస్సాక్షిని శుద్ధీకరించుటకు ప్రభువైన యేసుక్రీస్తు మన నిత్యమైన ప్రధాన యాజకుడిగా తన స్వహస్తములతో తన స్వరక్తమును అర్పించెను. కాబట్టి అనుదినము మనము పునరుద్ధాన శక్తిని అనుభవించగోరుచున్న యెడల మన అక్కర కొలది ఆయన మనతో మాట్లాడు పర్యంతము చాలినంత సమయం ఆయన వద్ద వేచి ఉండవలనని చూస్తున్నాం. ఆయన మనతో మాట్లాడటకు మునుపు మన తలంపులు, మాటలు మరియు క్రియల ద్వారా కలిగిన అపవిత్రత అంతయు ఆయన నిత్య నిబంధన ప్రశస్త రక్తముచే శుద్ధీకరించబడవలసి ఉన్నది. విశ్వాసము ద్వారా ఆయన ప్రశస్త రక్త ప్రోక్షణ క్రింద ఎడతెగక మనల్ని మనం ఉంచుకొనవలను. అప్పుడు మనం పునరుద్ధాన శక్తిని అనుభవించగలము. ప్రైజ్ ది లార్డ్.